అయితే దేవదాస్ సినిమా కూడా తీశారు కదా, అక్కడ అక్కినేని నాగేశ్వరరావుతో ఏమి ఇబ్బంది రాలేదా రీమేక్ విషయంలో? దేవదాసు సీతారామరాజు అయినాక ఏం పిక్చర్ తీయాలి, ఏదో ఒక సెన్సేషన్ లేకపోతే చూడరు జనం. మన చక్రపాణి గారు విజయ అధినేత, ఆయన మా సీతారామరాజు ప్రింట్ పంపించి నేను చూస్తానన్నాడు. ప్రింట్ పంపిస్తే ఆయన ఒకరోజు 3 రీళ్ళు, ఒకరోజు 5 రీళ్ళు, 4 రోజులు పట్టింది ఆయన సినిమా చూడటం. మొత్తం చూడడం ఒకే రోజు. చూసి నాకు ఫోన్ చేయించాడు. ఇటు పక్క వచ్చినప్పుడు ఆయన వాహిని స్టూడియోలోనే కూర్చునేవాడు రోజు. నాకు కనిపించు, నీతో మాట్లాడాలని ఫోన్ చేయించారు. ఫోన్ చేస్తే వెళ్ళాను. ఇప్పుడు నీతో ఎంతమంది ఇస్తున్నారు సినిమాలు అన్నాడు. 7 మంది ఇస్తున్నారండి అన్న. అయిపోయారులే అంతా అన్నాడు. అది ఏంటండి అయిపోయారంటారు, సినిమా బాగాలేదా, సీతారామరాజు చూశారు కదా మీరు అంటే, బాగుండటం కాదు బ్రహ్మాండంగా ఉంది, అలాగా ఆ వేషంలో నిన్ను చూసినాక ఇంక ఏ పిక్చర్ చూసినా ఏ వేషంలో చూసినా ఆయన చప్పరించేస్తారు అసలు. అందుకని 14 పిక్చర్లు ఫెయిల్ అయినాయి అప్పుడు ఆ క్రమంలోనే. అందులోనే దేవదాస్ కూడా ఆయన కరెక్ట్గా కేసు చేసాడు. దేవదాస్ కూడా అవర్స్లోనే. ఎంత పెద్ద డైరెక్టర్లు, ప్రకాష్ రావు గారు, కెఎస్ ప్రకాష్ రావు గారు చీకటి వెలుగులు, సిఎస్ రావు గారు దేవుళ్ళు లాంటి మనిషి, ఆదిత్య సుబ్బారావు గారు గాజుల కృష్ణయ్య, ఇలాగా అన్నీ పెద్ద పెద్ద డైరెక్టర్. దాన్ని ఆ బంచ్లోనే దేవదాస్ కూడా వచ్చింది. అంటే కంపారిజన్, మనం దేవదాస్ గొప్ప సినిమా, నాగేశ్వరరావు యాక్ట్ చేశాడు, చాలా బాగా పోయింది. దాన్ని మనం నా కెరీర్కి వచ్చేటప్పుడు సీతారామరాజు తర్వాత దేవదాస్ అంటే, అది సీతారామరాజులో సీత రామరాజు ప్రేమించుకుంటారు. ప్రేమించుకుని ఇతను దేశాటం చేసి వచ్చినాక మనం పెళ్లి చేసుకోవడం కుదరదు, నా జీవితం దేశానికి అంకితం చేయాలనుకుంటున్నాను అని సాక్రిఫైసింగ్గా చెప్పిన తర్వాత ఆ అమ్మాయికి వేరే పెళ్ళి, వాళ్ళ నాన్నగారు వాళ్ళు వేరే పెళ్లి చేస్తే పేట్ల మీదకి బుట్టతో తీసుకుని వస్తుంటారు, చచ్చిపోతుంది. ప్రేమ కోసం తనని అనుకున్న వాడిని పెళ్లి చేసుకోలేకపోయాననే బాధతో ప్రాణత్యాగం చేసింది సీత. ఇప్పుడు దేవదాస్కి వచ్చేటప్పటికి దేవదాస్ తండ్రి మాట విని పార్వతిని వదిలేసి వెళ్ళిపోతాడు. పార్వతి కూడా వాళ్ళ తల్లి మాట విని ముసలాన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాడు. ఇది దానికి దీనికి అసలు కాంట్రాస్ట్. అది ఆ కంపారిజన్లోనే పోయిందని నా అనుమానం. బట్ సినిమా అయితే పాటలు కానీ అవన్నీ కానీ చాలా బాగా వచ్చినాయి. మీరు అన్నట్టు ఆ జనంలో ఆ ఫీలింగ్ సెంటిమెంట్ ఏదో పనిచేసి ఉండాలి. అందులో ఎప్పుడో జనరేషన్ వాళ్ళు దేవదాస్ చూసిన వాళ్ళు, ఈ జనరేషన్ వాళ్ళు సీతారామరాజు చూసి దేవదాస్ చూడాల్సి వచ్చింది. మరి ఈ ఫ్లాప్లను తట్టుకుని మళ్ళీ మీరు ఎట్లా నిలబడి మళ్ళీ సొంతంగా పిక్చర్ తీసాం పాడి పంటలు, అది బాగా 25 వీక్స్ ఆడింది. దాంతో ఇక తిరుగు లేకుండా మళ్ళీ. మరి అప్పుడు దేవదాస్ తీసినప్పుడు నాగేశ్వరరావు చూసారా దాన్ని, ఆయన ఏమన్నారు? నాగేశ్వరరావు తర్వాత ఆయన పిక్చర్ ఆయన కొనుక్కున్నాడు. ఆ పిక్చరు ఎందుకు కొనుక్కున్నారని అడిగా నేను ఎయిర్పోర్ట్లో కనిపిస్తే. లేదు, నువ్వు సినిమాస్కోప్ కలర్లో తీస్తున్నావు, నా పిక్చరు బ్లాక్ అండ్ వైట్, ఎవరి దగ్గర ఉంటే ఏదైనా చేస్తాడేమో అని కొన్నానన్నాడు. అని ఆయన అమెరికా వెళ్ళాడు. మన పిక్చర్కి ఒక 10 రోజుల ముందు రిలీజ్ చేశారు ఆ పిక్చర్ని. అది కూడా ఒక కారణం, మన పిక్చర్ ఫెయిల్. అవును, అప్పుడు మన దేవదాస్ రావడానికి ముందు ఆయన సినిమా పాత సినిమాని మళ్ళీ అదివరకు అంతకుముందు రిలీజ్ చేస్తే 2 రోజులు కూడా ఆరేది కాదు. అవును, మనం సినిమా వస్తుందనే ముందు చేస్తే అది 100 రోజులు ఆడేసింది. మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇదంతా ఒక రకంగా బిజినెస్ అంటే అసలు ఆ పాత దేవదాసు మాకు తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్ బెజవాడ మాధవరావు గారు అని ఒక ఆయన పాత సినిమాలు కొని అమ్ముతుంటాడు. ఆయన దగ్గర ఉన్నాయి ఈ సినిమా మొదలెట్టినప్పుడు నా దగ్గరకు వచ్చి, ఇది నా దగ్గర ఉన్నాయి, తీసుకోండి మీరు, మీరు తీస్తుంటే ఎవరన్నా నా దగ్గర నుంచి కొనుక్కొని వేసుకుంటారేమో అది అంటే, దానికి భయపడేటప్పుడు సినిమా తీయటం ఎందుకు, నాకేం అక్కర్లేదు అది అన్నారు. అంటే బిజినెస్ నేను అది కొనుక్కొని ఉంటే 1,50,000 ఇస్తా అన్నాడు. కొనుక్కొని ఉంటే అసలు మన పిక్చర్ ఎక్కడికో నాగేశ్వరరావు కొనేసారు తెలివి. మరి నాగేశ్వరరావు తర్వాత మీ సినిమా చూసి ఏమన్నా కామెంట్? సినిమా చూడలేదు. ఆ తర్వాత 10 ఏళ్ళకే ఇప్పుడు మనం ఏమయ్యా వీళ్ళు తీస్తాం యాక్ట్ చేయండి అంటే, పాత విషయాలన్నీ మర్చిపోదామంటే
మనం నవ్వుతూ ఫ్రెండ్లీగా ఉంటే యాక్ట్ చేస్తాను అన్నాడు. ఓకే. నా సబ్జెక్ట్ నచ్చాలన్నాడు. ఓకే. సబ్జెక్టు మహారథి నిర్మల్ గారు ఇద్దరు కూర్చొని సబ్జెక్ట్ రెడీ చేసి ఏమాహేమిలి కథ చెప్పారు. నాకు నచ్చింది చేస్తున్నానని చేశాడు. ఓకే.